యూట్యూబ్లో ఒక కంటెంట్ ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకు సినిమాల్లో మ్యూజిక్ వస్తుంది కదా, భయమైనప్పుడు, బాధ అయినప్పుడు, విషాదమైనప్పుడు, సంతోషమైనప్పుడు, టెన్షన్, ఒక సస్పెన్స్ అప్పుడు టడన్ టడన్ డాన్ ఇట్లా మ్యూజిక్ వస్తాయి కదా, అంటే జనం మీద ఎఫెక్ట్ పడేలాగా ఇస్తారనమాట మ్యూజిక్. అలాగే మనం చెప్పే విధానం కూడా సస్పెన్స్గా డైలాగ్ చెప్తూ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ అలా జరిగింది, దాంతోపాటు బిచ్చుకుంది మళ్ళీ అని ఒక శృంగార డైలాగ్ ఎట్లా ఉంటుంది, హర్రర్ డైలాగ్ ఎలా ఉంటుంది, లవ్ డైలాగ్ ఎలా ఉంటుంది, అలాగే భయపడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, భయపెట్టిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, విలన్ డైలాగ్ ఎట్లా ఉంటుంది, హీరో డైలాగ్ ఎలా ఉంటుంది, హీరోయిన్ డైలాగ్ ఎలా ఉంటుంది, అమ్మ డైలాగ్ ఎలా ఉంటుంది, కొడుకు డైలాగ్ ఎలా ఉంటుంది, విలన్ ఎట్లా భయపెట్టిస్తాడు, ఇన్ని ఉంటాయి కదా ఎఫెక్ట్ చెప్పే విధానం. ఇప్పుడు మ్యూజిక్తో మనం ఎలా అయితే ఎఫెక్ట్ ఇచ్చామో ఆడియన్స్కి భయం కలిగేలాగా, బాధ కలిగేలాగా, కోపం వచ్చేలాగా, బాధ కలిగేలాగా, విషాదం అప్పుడు ఎలా మ్యూజిక్స్ ఉంటాయి కదా, అదేవిధంగా మాటల్లో కూడా అలా చెప్తారంట. ఆ విధంగా చెప్తే ఆడియన్స్కి అలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే చెప్పే విధానం సస్పెన్స్గా. ఇప్పుడు మనం ఎదుటిని భయపెట్టిస్తాం, ఓ దొంగస్తాడని చిన్నపిల్లని దయ్యం వచ్చిందని భయపెట్టిస్తున్నావా, అవ మీ నాన్న వస్తాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకుంటాం, ఒకరిని భయపెట్టిస్తాం, ఒకరిని బాధకు గురి చేస్తాం, లేదా మన బాధను చెప్పుకొని ఎదుటి వ్యక్తి సానుభూతి కలిగేలాగా చెప్తాం, మన వైపు తెచ్చుకుంటాం కదా. అలాగే ఎదుటి వ్యక్తి అసూయపడేలాగా, ద్వేషం కలిగేలాగా చెప్తాం, భయపెట్టిస్తాం, సాటుకుని భయపెట్టిస్తాం చూసినావా, అది ఆట పట్టిస్తాము, నవ్విస్తాము, అలాగే బాధపడుతూ ఉంటాము, ఎదుటి వ్యక్తిని బాధ కలిగేలాగా చేస్తాం, మన సానుభూతి కలిగేలాగా చేస్తాం. సో ఇన్ని ఉంటాయి కదా, మన బాధలు చెప్పుకుంటాం, ఇవన్నీ సానుభూతి పొందేలాగా, ఇవన్నీ ఎదుటి మీద ఎఫెక్ట్ కలిగేలాగా చెప్తాం అన్నట్టు. ఇప్పటిదాకా మ్యూజిక్ ఎలా అయితే ఎఫెక్ట్ కలగాలని చెప్పామో ఆడియన్స్కి, అలా చెప్తాం ఎదుటి వ్యక్తికి కలిగేలాగా. ఒక మాటలు ఇలాగే చెప్తారనమాట సినిమాలో డైలాగు. కాబట్టి మీరు ఒక విషయాన్ని ఈ విధంగా చెప్పాలి, ఎదుటి వ్యక్తికి ఇన్ని రకాల ఎఫెక్ట్ కలిగేలాగా చెప్పాలి, మీకు నచ్చే వాడిని ఆకట్టుకునేందుకు. ఇలా ఇదొక విధానం అనమాట. మరి కంటెంట్ అంటే, కంటెంట్ అనేది ఒక విషయం. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఆర్టికల్ను మీ స్టైల్లో మీరు చెప్పండి. అంటే మీకు బాధ కలిగింది అనుకో, ఇప్పుడు పలానా నటి చనిపోయింది, సౌందర్య చనిపోయింది అంటే బాధపడుకుంటూ చెప్తావు కానీ నవ్వుకుంటూ ఎగతాళిగా చెప్తావా, మంచిగా ఏందని చెప్తావా, చెప్పు. అలాగే ఒక విలన్ చనిపోయింది అనుకో, మన శత్రు దేశంలో ఒకటి చనిపోయింది అనుకో, మన దేశానికి శత్రువు అయిన వాడు అమెరికాడు, వాడు చనిపోతే ఏం చేస్తావు, వాడు చనిపోయిండు మంచిగా ఏందని మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ వానికి తగిన బుద్ధి జరిగిందని చెప్పుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ఎన్కౌంటర్లో ఒక అమ్మాయిని రేప్ చేసిన వాడు చనిపోతే రావణాసురునిలాగా, నరకాసురవాదలాగా చెప్పుకుంటారు కదా. ఆడవాళ్ళంటే ఒక దుర్మార్గుడు చనిపోయిండే, ఇలాంటి వాడికి ఆట కట్టించాలి, ఇలాంటి వాడు చేస్తే, ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకోటి చేయడే అని ఆడవాళ్ళు చెప్పుకుంటారు కదా. ఆడవాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటారు కదా. ఒక కంటెంట్ అలా తయారవుతుంది అనమాట. అంటే ఆడియన్స్కి ఎఫెక్ట్ ఇచ్చేలాగా కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మనసులో కలిగిన భావన వాళ్ళకి షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేసుకుంటారు, విలన్ అంటే ఒక అమ్మాయిని రేప్ చేసిన తిట్టుకుంటూ వానికి ఆట కట్టయింది, మంచిగా అయింది, వాడికి ఉరి శిక్ష పడ్డది, ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్ష ఒక అదే ఎన్కౌంటర్ చేయాలి అని అంటారు కదా లేడీస్. ఇలా కంటెంట్ అనేది ఇలా తయారవుతుంది అనమాట, వాళ్ళ మనోభావాన్ని బట్టి తయారవుతుంది. అలాగే చెప్పే విధానం కూడా అంతే. ఇప్పుడు బుర్ర కథలు చూసినావా, ఎదుటి వాళ్ళు ఏడ్చేలాగా, బాధపడేలాగా, వాళ్ళు సానుభూతి కలిగేలాగా కథలు చెప్తూ ఉంటారు, జాలి కలిగేలాగా. కర్ణుని కథ గురించి చెప్తారు, ఇప్పుడు కర్ణుని మీద జాలి పడాలని చెప్తారు కదా. ఈ విధంగా మీరు చెప్పే విధానాన్ని బట్టి కూడా ఆడ కంటెంట్ తయారవుతుంది. అలాగే కంటెంట్ను కూడా అలా ఎఫెక్ట్ కలిగేలాగా చెప్పాలన్నమాట ఆడియన్స్కి, వాళ్ళని ఆకట్టుకునేలాగా. చెప్పాను కదా, ఇప్పుడు మ్యూజిక్తో మనము సినిమాల్లో దయ్యాల సినిమాకి ఎట్లా కొడతారు మ్యూజిక్, బాధ కలిగించినప్పుడు, సంతోషం కలిగించినప్పుడు, సస్పెన్స్ కలిగించినప్పుడు, హీరోను విలన్ వెంబడించినప్పుడు, హీరోయిన్ విలన్ వెంబడిస్తుంటే, ఇట్లా ఇన్ని రకాల మ్యూజిక్స్ అనేవి ఎఫెక్ట్ కలిగిస్తారు కదా. అలాగే చెప్పే విధానం కూడా అలాగా మీరు ఎఫెక్ట్ కలిగేలాగా చెప్పాలి, సానుభూతి కలిగేలాగా, భయపడేలాగా, సస్పెన్స్ కలిగేలాగా, బాధ కలిగేలాగా, వెటకారం కలిగేలాగా, నవ్వు కలిగేలాగా, సంతోషం కలిగేలాగా, ఇన్ని రకాల ఎఫెక్ట్లు కలిగేలాగా చెప్తున్నప్పుడు కంటెంట్ కూడా అలా మారుతూ ఉంటుంది. అలాగే కంటెంట్ కూడా మార్చి చెప్పండి, చెప్పే విధానమే కాకుండా కంటెంట్ను కూడా మార్చి చెప్పండి, వాళ్ళకి ఇన్ని రకాల ఎఫెక్ట్ పడాలి. ఓకే, ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకో, మనకు శృంగారం ఫీలింగ్ కావాలి కాబట్టి హీరోయిన్ గురించి చెప్తాం కదా, వర్ణిస్తాం. అది బట్టలు ఇప్పింది, దాని దగ్గర కూడా వచ్చిండు, అది డ్రెస్ ఇప్పింది, హుక్స్ ఇప్పింది, బ్లౌజ్ ఇప్పింది, ఇలాంటి మాటలు చెప్తాం. ఎందుకంటే ఎటువంటి యంగ్ మ్యాన్, పెళ్లి కాని అబ్బాయి కాబట్టి వారికి నచ్చేలా చెప్తాం. ఆడొక మదర్ ఉన్నదనుకో, మదర్ నచ్చేలా ఏం చేస్తాం, అమ్మ నీ కొడుకునమ్మా, నువ్వు తల్లి లాంటిదాను అమ్మ, తల్లి అంటూ అక్కడ డైలాగ్ సానుభూతి కలిగేలా చెప్తాం. అలాగే ఇప్పుడు విలన్ అనుకో, మనం వెటకారంగా దుర్మార్గులు ఉన్నారు, నా కొడుకులకు బుద్ధి లేదు, చెప్పుతో కొట్టినా బుద్ధి లేదు నా కొడుకులకు అని ఆ విధంగా తిడతాం. అంటే వాడు చెడ్డోడు కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళను వానికి హృదయానికి తెలియలాగా తిడతాం కదా. ఇన్ని రకాల ఎఫెక్ట్ కలిగేలాగా మాట్లాడాలి, అది కంటెంట్ కూడా అలా తయారు చేయాలి. ఆ విధంగా మార్చి మీరు చదివిన ఆర్టికల్ను ఆ విషయాన్ని చెప్పండి, వాళ్ళకు నచ్చేలా చెప్తే జనం చివరి దాకా చూస్తారంట. ఇదే అండి రామబాణం. ఒక ఆడియన్స్ మీకు చివరి దాకా మీ వీడియో చూడాలి, మరియు మీకు వ్యూస్ రావాలంటే రామబాణం అంట. ఈ విధంగా చెప్తే ఖచ్చితంగా యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి. కాబట్టి కంటెంట్ అంటే ఒక్కటే ప్రాణం కాదు, మీరు చెప్పే విధానం అనేది యూట్యూబ్లో వ్యూస్ రావడానికి ప్రాణం అన్నమాట. ఓకే, ఇది చెప్పే విధానం అన్నమాట. ఇలా చెప్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి, చివరి దాకా మీ వీడియోని చూస్తారు, గుర్తుపెట్టుకోండి.
అలాగే ఒక కంటెంట్ ఎలా చెప్పాలి అంటే చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు ఉన్నాడు, ఇంగ్లీష్ వాడికి తెలుగు రాదు కాబట్టి వాడితో ఇంగ్లీష్లో మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ వాడితో కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడతామా? మాట్లాడం. మనము మాట్లాడే మనిషిని బట్టి మనం ఆ విధంగా మాట్లాడతాం కదా, ఏ మనిషి తీరు ఆ మాట మాట్లాడతాం. అలా అన్నమాట. ఇప్పుడు మన ఎదుటి అమాయకుడు ఉంటే ఒక తీరు మాట్లాడతాం, తెలివైనవాడు ఉంటే నమస్తే పెడతాం, బలహీనుడు ఉంటే అరే తమ్మి అని మాట్లాడతాం, చిన్నోని తమ్మి అంటాం, పెద్దోని నమస్తే పెడతాం. అమాయకుడు పిచ్చోడు ఉంటే ఏం రాని హేళనగా మాట్లాడతారు, ఎవరైనా ఆఫీసర్ని నమస్తే పెడతారు కదా. ఇలా ఉంటుంది అనమాట మాట్లాడే విధానము అనేది. అలా మాట్లాడనమాట. టైటిల్ కూడా అలాగే పెట్టాలి దానికి సంబంధించింది. అంతేగాని అందరిని ఉద్దేశించి మాట్లాడద్దు. మన ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో వాని తీరు మనం మాట్లాడతాం అన్నమాట. ఆ విధంగా మాట్లాడాలి. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, మనం చిన్నపిల్లల్ని ఎట్లా ఆడిపిస్తాం? 3 years 3 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకు లోకం తెలియదు కాబట్టి పసిపిల్లల్ని ఎట్లా ఆడిపిస్తాం? అలా ఆడిపిస్తాం. అదే పెద్దవాళ్ళని అలాగే ఆడిపిస్తామా? ఆడిపియం. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ తిరిగి మాట్లాడతాం. అలా ఉంటుంది. అలాగే నీకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని ఎలా మాట్లాడతావు? ప్రేమ లేఖ రాస్తావు. ఆమె అందాన్ని వర్ణిస్తావు. నీ హెయిర్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ లిప్స్ బాగున్నాయి, ఇన్ని వర్ణనలు చేస్తావు. అమ్మాయికి నచ్చేలాగా మాట్లాడుతావు, స్వీట్గా మాట్లాడుతావు. ఏది మాట్లాడినా నువ్వు ఇష్టపడేలాగా మాట్లాడుతావు, ఇష్టపడుతావు. కానీ అబ్బాయిని అలా మాట్లాడతావా? మాట్లాడవు కదా. అబ్బాయిని కూడా నీ హెయిర్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ పెదాలు బాగున్నాయి అంటావా? ప్రేమలో పడతావా? ప్రేమిస్తావా? మాట్లాడవా? అంటే అబ్బాయికి అమ్మాయికి తేడా ఉంది కదా. ఇలా అన్నట్టు మీరు మాట్లాడే విధానం మనిషిని బట్టి ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడాలి. అంతేగాని అందరిని ఉద్దేశించి ఒకే విధంగా మాట్లాడడం అయితే కుదరదు, గుర్తుపెట్టుకోండి. కేవలం ఒక వ్యక్తిని బట్టి ఎలా మాట్లాడతావో అలా మాట్లాడాలి. టైటిల్ కూడా అలాగే ఇవ్వాలన్నమాట. అంటే టైటిల్ కూడా ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ఎలా మాట్లాడతావో ఆ ఉద్దేశంగానే నేను టైటిల్ ఇవ్వాలి, ఏది తమ్నెయిల్ మీద. అలాగే రాముడిని మొక్కుతావు దేవుడు కాబట్టి, కానీ రావణాసురుడిని కూడా అలాగే పూజిస్తావా? పూజించవు, తిడతావు కదా. రావణాసుర వధ అని తిడతావు, రాముడిని మొక్కుతావు. అలాగే రాజీవ్ గాంధీ చనిపోతే బాధపడతావు, కానీ ప్రభాకరన్ ఎల్టీటీ ప్రభాకరన్ చనిపోతే బాధపడతావా? పోనీ వీరప్పన్ చనిపోతే బాధపడతావా? బాధపడవు. వీరప్పన్ చనిపోతే తిడతావు, దుర్మార్గుడు, ఆట కట్టయింది వందని తిడతావు కదా. అదే ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోతే బాధపడతావు, గాంధీ గారు చనిపోతే బాధపడతావు. అదే గాడ్సే చనిపోతే బాధపడతావా? బాధపడవు కదా. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ పెడతావు కదా. ఇప్పుడు గాడ్సే చనిపోతే తిడతావు, సంతోషపడుతావు. అలాగే ఇప్పుడు ఇండియా గెలిస్తే సంతోషపడుతావు, కానీ పాకిస్తాన్ గెలిస్తే సంతోషపడతావా? పడవు కదా, విచారపడుతావు లేదా తిడుతావు. ఇండియా గెలిస్తే సంతోషపడతావు, మన వాళ్ళు గెలిచారని. ఇలా ఒక్కొక్క విషయం గురించి ఒక్కో రకంగా మన స్పందన ఉంటుంది, అంటే మన అభిప్రాయాన్ని బట్టి, మన ఇష్టాలను బట్టి. అంతేగాని ఆడియన్స్కు నచ్చేలాగా మాట్లాడాలి అని ఎప్పుడు అనుకోకండి. మీ అభిప్రాయము మీ ఎదుటి వారికి ఉండే స్వభావాన్ని బట్టి మీ బిహేవింగ్ ఉంటుంది. వాడు మంచివాడైతే నమస్తే పెడతావు, సంతోషపడతావు. వాడు చెడ్డోడైతే తిడతావు, వాడి గురించి తిట్టుకుంటావు. వాడు దొంగరా పోయిన అందరికీ చెప్తావు కదా, వాడు మోసగాడని చెప్తావు కదా. ఇదే కంటెంట్ గురించి మాట్లాడడం అంటే ఇదన్నమాట. అంతేగాని అందరికీ నచ్చేలాగా మాట్లాడడము అనేది తెచ్చిపెట్టుకొని ఇలా మాట్లాడితే మాకు వ్యూస్ వస్తాయి, అందరికీ నచ్చేలాగా మాట్లాడాలని, మీకు నచ్చకపోయినా అందరికీ నచ్చేలాగా మాట్లాడడము, జనం దేన్ని ఇష్టపడతారో దాన్ని సపోర్ట్ చేయడం మాత్రం చేయకండి, అది తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే చెప్పే విధానం కూడా ఉండాలి. చెప్పాను కదా ఇంతకుముందుకే, మ్యూజిక్ అనేది సినిమాలో మ్యూజిక్ అంటే మూమెంట్ని బట్టి మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా. బాధ వచ్చినప్పుడు ఒక తిరిగి వస్తుంది, సంతోషం వచ్చినప్పుడు ఒక తిరిగి వస్తుంది, పాటల మీద డ్యాన్స్ మీద ఒక మ్యూజిక్ వస్తుంది, విచారం అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, భయము, ఆందోళన, టెన్షన్, ఇవన్నీ కూడా బ్యాడ్ మన పెద్ద సబ్బు వస్తుంది మనల్ని భయపెట్టించడానికి. ఇలా రకరకాలుగా మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి కదా, మనం ఇది ఎఫెక్ట్ కలిగించడానికి చెప్తారు కదా, ఆ విధంగా మ్యూజిక్ ఉంటుంది కదా సినిమాలలో. ఇదే విధంగా మనం మాట్లాడే విధానం కూడా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలన్నప్పుడు, సంతోష పెట్టాలన్నప్పుడు, నవ్వించాలన్నప్పుడు, ఏడిపించాలన్నప్పుడు, విచారపడాలన్నప్పుడు, వెటకారం చేయాలన్నప్పుడు, వాని మనసు నొప్పించాలన్నప్పుడు, ఇన్ని రకాలుగా మనం మాట్లాడతాం కదా. ఇదన్నమాట. మీరు ఒక విషయం గురించి ఇలా మాట్లాడండి, అతనికి ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ విధంగా చెప్పండి అనమాట. ఇన్ని ఎఫెక్ట్స్ అతనికి ఇస్తే అన్ని రకాలుగా అతనిలో ఎఫెక్ట్ కలుగుతుంది. ఈ ఎఫెక్ట్ అనేది ఆడియన్స్ చూసి వాని కూడా కలుగుతుంది అనమాట ఎఫెక్ట్. ఓకే, మీరు ఎదుటి వ్యక్తికి ఈ ఎఫెక్ట్ కలిగించేలా చేస్తే చూసేవాడికి అదే ఎఫెక్ట్ కలుగుతుంది. చూసి మీ వీడియో చివరి దాకా చూస్తారనమాట. మీరు ఇచ్చే టైటిల్ని బట్టి వాళ్ళు క్లిక్ చేస్తారు, మీరు ఈ వీడియోలో మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు చివరి దాకా మీ వీడియో చూస్తారనమాట. కాబట్టి మీరు చెప్పే విధానం అనేది ఉండాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చెప్తే జనం చివరి దాకా చూస్తారు. అలాగే మీరు చెప్పే విధానాన్ని బట్టి కంటెంట్ కూడా మారుతుంది. ఇప్పుడు కంటెంట్ అంటే ఇప్పుడు చెడ్డవాన్ని మనం ఏం చేస్తాం, ఈసడించుకుంటాం, వెటకారంగా మాట్లాడతాం, హీనంగా మాట్లాడతాం, తప్పు చేసినవన్నీ అట్లుంటుంది. అదే మంచివాడిని అయితే పొగుడుతాం, దేవుడిలాగా పొగుడుతాం, అభిమానిస్తాం, ఇష్టపడతాం కదా, ఇష్టపడి మాట్లాడతాం కదా, సంతోషంగా మాట్లాడతాం కదా. ఇది కూడా ఎఫెక్ట్. దీన్ని బట్టి ఆడ కంటెంట్ మారుతుంది అనమాట. ఓకే, ఆ కంటెంట్ ఏందనేది కాదు, మనకి నచ్చితే వాడిని పొగుడుతాం, మనకు నచ్చకపోతే తిడతాం కదా. కాబట్టి జనం దృష్టిలో వాడు నచ్చినా మనకు నచ్చలేదు కాబట్టి
పాటు అని తిడుతూ ఉంటే ఆడ కంటెంట్ మాడుతుంది. అరే పాప ఈయనకు మోసం చేసినట్టు వాడు అందుకే తిడుతాడని అనుకుంటారు జనం. ఇలా కంటెంట్ మాడుతుంటారు. చెప్పే విధానము అనేది కూడా ఎఫెక్టివ్గా చెప్పాలి. మీరు చెప్పాలనుకున్న ఎఫెక్ట్ అనేది ఆడ ఇస్తూ చెప్పండి. అలాగే చెప్పే కంటెంట్ కూడా ఎఫెక్ట్గా చెప్పండి. అంటే మీ అభిప్రాయం ఏంది, వాడిని తిడుతున్నారా, పొగుడుతున్నారా, జాలి పడుతున్నారా, మిమ్మల్ని వాడు మోసం చేసినని విచారపడుతున్నారా, ఈ విధంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ చెప్తే ఆడియన్స్ అదే విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీ వీడియో చివరి దాకా చూస్తారనమాట.